అడిగిన వారికి ఇచ్చేవాడు. ఓకే, అంటే లిరిక్స్ చాలా సింపుల్గా ఉన్నాయి కదా. నాకు ఏదైనా అక్కర కలిగింది, అడిగితే చాలు దేవుడు ఇస్తాడు. నా లైఫ్లో నాకేదో దొరకట్లేదు, అది ఒక సిట్యుయేషన్ కావచ్చు, ఒక గోల్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఈస్. ఐ యామ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ మై సెల్ఫ్. నేను వెతికితే నాకు దొరకని దానికోసం నేను వెతుకుతున్నా. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిజంగా అడిగిన వారికి దేవుడు ఆ తలుపులు తెరుస్తాడు. దేవుడు నిజంగా అడిగిన వారికి ఇస్తాడు. నిజంగా వెతికిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఏదో అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు అనే పాటలో మనం పాడేస్తున్నాం. కానీ దాన్ని అనుభవపూర్వకంగా మనం పాడినప్పుడు, కష్టం వచ్చిన దేవా నిన్ను స్తుతిస్తాను, నష్టం వచ్చిన దేవా నిన్ను స్తుతిస్తాను, వ్యాధి అయినా బాధ అయినా నిన్ను స్తుతిస్తాను, రక్షణలో సంరక్షకుడివై నీవు నాకు తోడున్నావు కనుక. అందరికి వచ్చు కదా పాట, ఇప్పటిదాకా పాడాం కదా. విల్ జస్ట్ డూ ఇట్ వన్ మోర్ టైం, లాస్ట్ వర్స్. వ్యాధులలో దేవా నువ్వు నాకు తోడున్నావు, కష్టంలో నువ్వు నాకు తోడున్నావు, నష్టంలో నువ్వు నాకు తోడున్నావు. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. దాన్ని నేను నోటి మాత్రంగా నేను చెప్పడం కాదు, కానీ మనస్ఫూర్తిగా నేను దాన్ని గ్రహించి నేను దాని ప్రకారంగా జీవించాలయ్యా, నాకు సహాయం చేయి దేవా, నా దేవా. పాడదామా ఒకసారి? అందరూ పాడతారా నాతో కలిసి? అందరూ ఎంతమంది పాడతారు? అందరూ పాడాలి. వెరీ గుడ్. చప్పట్లు కొడుతూ వ్యాధులలో బాధలు దేవుడు మన జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తుతిద్దాము. దేవా నీవే, దేవా సమస్తము నీవే. వ్యాధులలో బాధలలో నీ తోడు ఉన్నావయ్యా, రక్షణలో సంరక్షకుడు అయి నడిపించావు. అందరూ నాతో కలిసి. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. ఇంకొంచెం బిగ్గరగా పాడతారా? ఇంకొంచెం బిగ్గరగా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. చప్పట్లు కొట్టి సంతోషంతో. నీవు నాలో ఉంటే నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన తోడుంటే, ఆయన మన దరి చేరితే, ఆయన మనలో ఉంటే ఆ సంతోషం అది ఆయన ఇచ్చేది మాత్రమే. అది ఎక్కడ వెతికినా దొరకని సంతోషం. ఆ ప్రేమ ఎక్కడ ఎదిగినా, ఎవరిలో చూసినా దొరకని ప్రేమ అది. మన కొరకు ఆయన భూమి మీదకి వచ్చి మనల్ని ప్రేమించి
మనల్ని ప్రేమించి. ఎవరు ప్రేమిస్తారండి మనల్ని? మన గురించి నిజంగా ఇంకొక వ్యక్తికి తెలిస్తే 100కి 99.9% మనల్ని అసహించుకొని మనల్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళే తప్ప మనల్ని నిజంగా మనల్నిగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్నిసార్లు మన గురించి 100% మన తల్లిదండ్రులకు తెలిసినా ఎక్కడ వాళ్ళు మనల్ని డిసోన్ చేసేసుకుంటారో, ఎక్కడ వాళ్ళు మనల్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తారో అనే భయం వేస్తుంది మనకి, అనే బాధ వేస్తుంది మనకి. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు కనుక. బట్ యు నో వాట్ హీ డిడ్? వాట్ హీ డిడ్? హీ లవ్డ్ యూ యాజ్ యు ఆర్. నువ్వు ఎలా అయితే ఉన్నావో నిన్ను ఆయన అదే విధంగా ప్రేమించాడు. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు, సంరక్షించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అడిగినదంతా ఇవ్వడానికి దేవుడు నీకు ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? అన్నీ సహాయం చేసే దేవుని దగ్గరకు వచ్చి మౌనంగా ఉంటాం. ఏమి చేయని లోకం దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, అరుస్తాం, కేకలు పెడతాం, ఎంజాయ్ చేస్తాం. We work hard, we strive hard in vain. అంటే తెలుసా? అంటే ప్రయోజనమే లేని పరిస్థితుల దగ్గరికి వెళ్ళి ఏదో ప్రయోజనం ఉంటుందని నేను పనిచేస్తూ ఉంటా అక్కడ. కానీ ప్రయోజకుడైన దేవుని దగ్గరికి వచ్చి మాత్రం మౌనంగా ఉంటాను. ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడు, ఆయన మాత్రమే మనల్ని పోషించగలడు, ఆయన మాత్రమే మనల్ని కాపాడగలడు. మనల్ని కాపాడింది, రక్షించింది, మనల్ని ఎన్నుకున్నది, కోరుకున్నది ఆయన మాత్రమే. ఈ పాట పాడుతున్నప్పుడు మరి మీలో ఎంతమందికి ఈ పాట తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఒకవేళ ఫస్ట్ టైం వింటుంటే ఈ పాట, ట్రై అండ్ సింగ్ విత్ మీ. ఓకే, ట్రై అండ్ సింగ్ విత్ మీ. తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం సిగ్గుపడకుండా పాడాలి. నన్ను వాళ్ళు చూస్తున్నారు, నా ఒక్కదానికే వచ్చు. నో, ఒక్కరికి వస్తే పాడండి. బికాజ్ యు ఆర్ నాట్ సింగింగ్ ఫర్ సమ్మన్ ఎల్స్ టు లిసన్, యు ఆర్ సింగింగ్ ఫర్ ద లార్డ్. దేవుడు వినాలి, దేవుడు నీ ఆశ చూడాలని మనం సన్నిధికి వచ్చాం కనుక ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే నీటిపైన నడిచెను, గాలి సముద్రములను గద్దించెను, మృత్యుంజయుడై మనకై తిరిగి లేచెను, నిత్యము మనతో నిలుచును. ఎంతమంది నాతో కలిసి పాడతారు ఈ పాట? తెలియని వాళ్ళు కనుక గట్టిగా పాడగలిగితే ఐ థింక్ దే ఆర్ ద మోస్ట్ ప్యాషనెట్ వన్స్. తెలిసిన వాళ్ళు ఎలానో పాడతారు, బట్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని పాడగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు. ఓకే,
మరణించి సిలువలో ప్రాణమిచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాయో, ఏమై ఉన్నారో దాన్ని మనం ఆయన వర్ణిస్తూ పోగొట్టు మనం పాడుతున్న పాట ఇది. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాం. మన కొరకు మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకు మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి మళ్ళా పడదామా? మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, అందరూ కలిసి ఆయనే నడిపించు దేవుడు, ఆయనే మేఘముల మధ్యలో బూరధ్వని శబ్దముతో రారాజుగా దిగివచ్చును, ఈ భూలోకమును ఏలుటకై. ఆయన అధికారము కలిగిన యేసయ్య రాజు మేలుటకు ఆయన మన మధ్యకు వస్తున్నాడు గనుక, న్యాయాధిపతిగా మన మధ్యకు వస్తున్నాడు గనుక, రారాజుగా మన వైపు వస్తున్నాడు గనుక ఆయన్ని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. మేఘముల మధ్యలో బూరధ్వని శబ్దముతో రారాజుగా దిగివచ్చును, భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో బూరధ్వని శబ్దముతో రారాజుగా దిగివచ్చును,
జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఈసారి నాతో కలిసి మీరు అందరూ కూడా పాడాలి. సిలువలో ప్రాణము ఇచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరణించి సిలువలో ప్రాణము ఇచ్చెను, జయశీలుడై లేచెను, పాపికి విడు. ఎవరు? ఆయనే కాపాడు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే ఆయనే కాపాడే దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే 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 కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. నాతో కలిసి చివరిసారిగా అందరం కలిసి నీటిపైన నడిచినాం. నీటిపైన నడిచెను, గాలి సముద్రమును గర్జించెను, మృత్యుంజయుడై లేచెను, పాపికి విడుదలనిచ్చెను. లేచెను, గాలి సముద్రమును గర్జించెను, మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించు దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే 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 కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండే దేవుడు, ఆయనే 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 కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా, ఆయనే అధికారమున్న యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా, యేసయ్యా, ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా, ఆయనే అధికారమున్న యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు మాత్రమే బిగ్గరగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. There is joy in praising God. There is joy in praising Jesus. మన జీవితంలో మనం అనేక సార్లు కృంగిపోయి ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శోధనకు గురవుతున్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, instead of worrying about them, instead of feeling sad for them, rejoice. వాక్యం ఏం చెప్తుందంటే సంతోషించండి, ఆనందించండి. నేను మరలా చెప్తున్నాను, ఆనందించండి అని వాక్యం చెప్తుంది. దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో, మన జీవితంలో ఏం చేశాడో, ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన శోధనలో ఉన్నప్పుడు, మన లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో మనకు చూపించిన హైయెస్ట్ పాయింట్ని గుర్తు తెచ్చుకొని దాన్ని కనుక స్తుతిస్తే, you know when you're climbing up again,
వెన్ యూర్ క్లైంబింగ్ అప్ అగైన్, నీకు ఆ లోతులో ఉన్నప్పుడు ఆ లోయ ఆ పరిస్థితులు నీకు అంత బాధాకరంగా కనబడవు. ఎందుకంటే నువ్వు నీ హైయెస్ట్ పాయింట్లో దేవుడు నీకు మేలు చేసినప్పుడు, దేవుడు నువ్వు అడిగింది ఇచ్చినప్పుడు, నువ్వు వెతికింది ఇచ్చినప్పుడు, దేవా నాకు అది కావాలి, దేవా నాకు మార్క్స్ కావాలి, నాకు జాబ్ కావాలి, నువ్వు నాకు ఈ రిలేషన్షిప్ సెట్ అవ్వాలి, నాకు 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 ఆ వస్తువు కావాలి, వాట్ ఎవర్ యూఆర్ ఆస్కింగ్ ఫర్, దేవుడు నీకు అది వెంటనే చేసినప్పుడు నువ్వు ఆయన స్తుతిస్తావు. బాగుంది. దేవుడు నిన్ను కొన్నిసార్లు పరీక్షించాల్సి వచ్చినప్పుడు నీ నుండి కొన్ని తీసేసుకుంటాడు, లేదా నువ్వు అడిగింది ఇవ్వడు. అలాంటప్పుడు మన ఫెయిత్, మన విశ్వాసం ఏమవుతుంది? అది కౌంట్ అవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసి సంతోషపడటానికి, అబ్బా నాది అనుకోవడానికి ఏమీ లేదు. ఏముంది చెప్పండి? వచ్చేటప్పుడు తీసుకొని వచ్చామా? వెళ్ళిపోయేటప్పుడు తీసుకొని వెళ్తామా? తీసుకొని వెళ్తామా? ఏం తీసుకొని వెళ్తాం? మనం చనిపోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్తాం? మన పాపాలని తీసుకొని వెళ్తామా? సరే, నువ్వు చనిపోయేటప్పుడు రక్షణ పొంది మంచిగా ఉంటే, నువ్వు ఇప్పుడు నీ వాచ్ ఉంది, నేను కొనుక్కున్న జాకెట్ ఉంది, ఈ ఫోన్ ఉంది, నేను చనిపోయేటప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్తానా? నాది అని అనుకునేది ఏది నాతో రాదు, అవునా? ఎందుకంటే నేను ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నాది అనుకోవడానికి నాకేం లేదు. కాబట్టి నేను వచ్చేటప్పుడు నాది అని నేను ఏమైనా తెచ్చుకుంటే, నేను వెళ్ళేటప్పుడు అది నేను తీసుకెళ్తా, లేదా నేను సంపాదించింది నేను తీసుకెళ్తా. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాట్ ఈస్ మోర్టల్, వాటి వైపు వెళ్ళిపోతున్నాం. ఏదైతే లయం అయిపోతుందో, ఏమైతే నశించిపోతాయో వాటి వైపు మనం పరిగెడుతున్నాం. అది డబ్బులే కావచ్చు, ఒక మనిషే కావచ్చు, ఒక వస్తువే కావచ్చు, ఒక ప్రదేశమే కావచ్చు, చదువే కావచ్చు, ఏదైనా దేవుని కంటే ఎక్కువ కాదు, ఏదైనా మన జీవితం కంటే ఎక్కువ కాదు. మనదంటూ ఏమీ లేదు ఇక్కడ ఈ లోకంలో, ఈ భూలోకంలో. నాకు నా కార్లే కానీ, బట్టలే కానీ, నా చదువు, నా ఆస్తి, అంతస్తు, డబ్బులు, నథింగ్. మన వాళ్ళు కూడా మనతో రారండి, అలాంటి లోకంలో అలాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మన ప్రయారిటీస్ మారిపోతున్నాయి ఒక్కొక్కసారి. వీఆర్ చేంజింగ్ అవర్ ప్రయారిటీస్, వీఆర్ రీప్రయారిటైజింగ్ ఎవ్రీథింగ్. వాట్ హ్యాస్ టు బి ఫస్ట్ ఇస్ సమ్టైమ్స్ కమింగ్ డౌన్, కిందకు వచ్చేస్తుంది. దేవా ఇప్పుడు కొంచెం మనం తర్వాత మాట్లాడుకుందాం, నాకు ఇప్పుడు ఈ మూమెంట్లో ఇది ఇంపార్టెంట్, ఈ పర్టికులర్ టైంలో నాకు ఇది ఇంపార్టెంట్. ప్లేస్ మారిపోతుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తను చెప్పినట్టుగా, ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ వీఆర్ టేకింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ద బ్యాగేజ్. దేవుడు కొలుస్తాడు, నేనేం చేశాను, ఏం చేయలేదు, చేస్తాడు, తూకం వేస్తాడు. జీవగ్రంథంలో నా పేరు లిఖించబడాలంటే, ఈ లోకంలో నాది అని చెప్పుకోవడానికి నాకు ఏమీ లేదు అనేదాన్ని నేను ముందు దాన్ని గ్రహించాలి, దాని ప్రకారంగా జీవించాలి. నాకు తెలిసి మీ అందరికీ పాట తెలుసు అనుకుంటున్నా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఎంతమంది పాడతారు నాతో కలిసి పాట? నుంచుందామా, లేచి నుంచుందామా. నిజమే కదా, మనదంటూ మనకి ఈ లోకంలో ఏమీ లేదు. నీదే బ్రతుకంతా నీదే, బ్రతుకంతా నీదే.
నాదంటూ ఈ లోకాన ఏది లేదు. ఒకవేళ ఉందంటే అది కేవలం నీ కృపే ప్రభువా, నీవిచ్చినదే యేసయ్యా. అందరం కలిసి నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం నాది కాదయ్యా, నాకు ఉన్న సౌకర్యం నాది కాదు ప్రభువా. అయ్యా నా సౌభాగ్యం నాది కాదు, నా సంతానము నా వారు కాదు ప్రభువా. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీవిచ్చినదే యేసయ్యా. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటాన్ని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టు సంతోషంతో. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. అందరం కలిసి మళ్ళా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదే
మాత్రమే పాడతారు. ఒకసారి పాడతారా? నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదే ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే. అందరూ కలిసి నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఈ సమయంలో కళ్ళు మూసుకొని అట్లానే ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. కొద్దిసేపు మనం ప్రార్థించుకుందాం. దేవా, సమస్తము నీదే, సమస్తము నీదే. దేవా, నాది అనుకున్నది నాది ఏది కాదు ప్రభువా. అయ్యా, నేను బలహీనునిగా ఉన్నప్పుడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు, దేవా నేను వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ప్రభువా తండ్రి నాయన, కేవలం 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 నీ కృప మాత్రమే నాయన నన్ను విడిపిస్తుంది. తండ్రి, బలహీనులుగా ఉన్నాము ప్రభువా, బలహీనులుగా ఉన్నాము ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని దర్శించండి, ఒక్కసారి మమ్మల్ని దర్శించండి. ప్రార్థిద్దామా, ప్రార్థిద్దామా. Shall we all lift up our hands? చేతులెత్తి మనం దేవుణ్ణి ఆరాధిద్దాము, చేతులెత్తి మనం దేవుణ్ణి స్తుతిద్దాము, చేతులెత్తి మనం దేవుణ్ణి ప్రార్థిద్దామా. అయ్యా, నా బలము నీవే, నా బలము నీవే యేసయ్యా, నా బలము నీవే యేసయ్యా. ప్రార్థిద్దామా, ప్రార్థిద్దామా, ప్రార్థిద్దామా. This is not a time to be quiet. I'm reminding you once again to not be silent when you're coming into the presence of God, because God is wanting to listen to you. God is wanting to do a miracle in your life. How can you stay calm? How can you stay quiet? ప్రార్థిద్దాం, నోరు తెరిచి ప్రార్థిద్దామా, నోరు తెరిచి ప్రార్థిద్దాం, నోరు తెరిచి ప్రార్థిద్దాం. అలలు లేచిన నా బలము నీవే, తుఫాను ఎగసిన నా బలము నీవే అయ్యా. నోరు తెరిచి ప్రార్థిద్దామా, బిగ్గరగా ప్రార్థిద్దామా. ఇదిగో పక్కన వాళ్ళు వింటున్నారు, నన్ను ఎవరు వినట్లేదు, ఎవరో వింటున్నారనే ఆలోచన కాదు, నన్ను ఎవరో చూస్తున్నారు చూడలేదనే ఆలోచన కాదు. దేవుడు చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. దేవుడు వింటున్నాడు, గుర్తుపెట్టుకో. అయ్యా, నేను బలహీనుణ్ణి ప్రభువా, నేను బలహీనుణ్ణి ప్రభువా. సోలిన వేళలో ప్రభువా నా బలము నీవయ్యావు, ఆదరించి నడిపావయ్యా. ప్రార్థిద్దామా, ప్రార్థిద్దామా, ప్రార్థిద్దామా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా
కలిసి చేతులు పైకెత్తి బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా ఎన్నడూ మారవయ్యా నీవు కాపాడే దేవుడవయ్యా ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవేనయ్యా 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 నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా సోలిన వేళలో బలము లేనప్పుడు నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే అయ్యా నీవు నా బలము చూపించకపోతే నీ పట్ల ప్రభువా నా పట్లనైనా నీ కృప లేకపోతే బలహీనుడైన నన్ను ప్రభువనైనా నీవు బలపరచకపోతే అయ్యానైనా నా యుద్ధాన్ని నేను జయించలేను నా జీవితాన్నైనా నేను జీవించలేను ప్రభువా అనేకమైన శోధనలు అనేకమైన సమస్యలు అనేకమైన ఇబ్బందులు ఇదిగో దేవుడు బలం ఇస్తానని మాటిస్తున్నాడు నమ్మిన వారు ఉంటే మిక్కిలిగా స్తోత్రం చెప్తామా దేవా నీ పాదాల చెంత చేరి మిమ్మల్ని అయ్యా మీ బలము కోరుకుంటున్నాము సోలిన వేళలలో బలము లేనప్పుడు సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా యేసయ్యా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా నా ప్రియుడవు నీవే యేసయ్యా నా సర్వస్వం నీవే యేసయ్యా ప్రార్థిద్దామా దేవుని మొరపెడదామా ఇదిగో బలహీనతలో ఉన్నావేమో శోధనలో ఇబ్బందిలో బాధలో ఉన్నావేమో
ఇదిగో దేవుడు బలపరుస్తానని మాటిస్తున్నాడు ఈ రోజున. Stop running away from God. Just because you are sick, just because you are weak, it doesn't mean you have to run away from God. ఇదిగో నువ్వు బలహీనుడై ఉన్నంత మాత్రాన, బలహీనుడాలై ఉన్నంత మాత్రాన దేవుడి నుంచి పరిగెత్తొద్దు. ఆయన బలం ఇస్తానని మాటిస్తున్నాడు నీకు. ఆయన బలం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా?
బలము నీవు మాత్రమే అయ్యా. తండ్రి, శోధనలో ఉన్నాము, వేదనలో ఉన్నాము ప్రభా. అయ్యా, బలహీనులుగా పడి ఉన్నాము ప్రభా. మీ బలము నాయన మా పైన కుమ్మరించండి యేసయ్యా. తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభా. అయ్యా నాయన, మీరు మమ్మల్ని విడిచిపెడితే ప్రభా నేను ఈ లోకంలో కొట్టుకెళ్ళిపోతాం ప్రభా. నాయన మేము, ప్లీజ్ డోంట్ లీవ్ us Lord, because you are our strength Lord, you are our everything Father, because without you we are weak Lord. అయ్యా నాయన, మీరు లేకపోతే ప్రభా నాయన, మీ బలము లేకపోతే నాయన అయ్యా తండ్రి నాయన మేము జీవించలేము ప్రభా. ఒక్క క్షణము ప్రభా నాయన మీరు మమ్మల్ని మర్చిపోతే అయ్యా తండ్రి నాయన మా జీవితాలు తారుమారైపోతాయి ప్రభా. అయ్యా ఒక్కసారి నాయన ఒక్కసారి బలాన్ని దయచేయండి తండ్రి. నాయన అనారోగ్యంగా ఉన్నాము ఆయన తండ్రి, నాయన ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్నాము ప్రభా. నాయన ఆత్మీయంగా ప్రభా నాయన మేము బలహీనులుగా ఉన్నాము, మమ్మల్ని క్షమించండి. ఒక్కసారి మమ్మల్ని దర్శించండి ప్రభా. తండ్రి నాయన మీరే కృప చూపించండి, బలపరచండి, నడిపించండి. వాక్యంలో మీరే తోడుండండి, బలపరచండి తండ్రి. మీరు మాతో మాట్లాడి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే కూర్చుందాం, కూర్చుందాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? సంతోషంగా లేరా? కొంచెం సంతోషంగానే ఉన్నారా? సంతోషంగా ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నిజంగా సంతోషంగా ఉన్నోళ్ళు, నిజంగా సంతోషంగా ఉన్నోళ్ళు బిగ్గరగా దేవుని స్తుతించాలి ఒకసారి. రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా గమనించారా నేను ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తుతులు చెల్లించండి అని చెప్తాను? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించారా? చెప్పండి ఎందుకు, చెప్పండి ఎందుకు? దేవుని కోసం, ఓకే, దేవుని వల్ల మనం సంతోషంగా ఉన్నాం కనుక. ఓకే, వెరీ గుడ్. బట్ మై క్వశ్చన్ ఇస్, వై డూ ఐ కీప్ ఆస్కింగ్ యూ ఇఫ్ యు ఆర్ హ్యాపీ? ప్రైజ్ గాడ్. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము సంతోషంగా ఉంటాము అనేది ఎంతవరకు నిజమో, సంతోషం కొరకు, సంతోషమైన ఆనందం కొరకు, సంతోషమైన జీవితం కొరకు, నిజమైన ఆనందం కొరకు మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. మనం దేవుని దగ్గరికి రావాలి. అది ఈ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది, దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. మనం ఇంకెక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం చూసినా, ఎవరిని కలుసుకున్నా ఈ సంతోషం ఉండదు. అందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా సంతోషంగా ఉన్నవారు మాత్రమే బిగ్గరగా స్తోత్రం చెప్పండి అని అన్నప్పుడు, మీరు ఇక్కడ తక్కువగా స్తోత్రం చెప్తున్నారు, తక్కువగా మీ యాక్టివిటీ చూపిస్తున్నారు అని అంటే, దెన్ యు ఆర్ ఫైండింగ్ సంథింగ్ ఎల్స్ ఎంజాయింగ్, దెన్ యు ఆర్ ఫైండింగ్ సంథింగ్ ఎల్స్ హ్యాపీ, దెన్ యు ఆర్ ఫైండింగ్ యువర్ హ్యాపీనెస్ ఎల్స్వేర్. ఇంకెక్కడో మీ సంతోషాన్ని పొందుతున్నారు, ఇంకెక్కడో మీ సంతోషాన్ని వెతుకుతున్నారు, ఇంకెక్కడో మీ సంతోషాన్ని కొరకు పరిగెడుతున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నిజమైన సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఒక్కసారి సంతోషంగా ఉన్నారు బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వెరీ గుడ్. లాస్ట్ వీక్ సెర్మన్ ఎంతమంది విన్నారు? లాస్ట్ వీక్ వాక్యం ఎంతమంది విన్నారు? వెరీ గుడ్. చెప్తారా దేని గురించో? చెప్పగలరా? కాన్ఫిడెన్స్ గురించి. ఏం నేర్చుకున్నారు కాన్ఫిడెన్స్ గురించి? చెప్పు. ముందు అసలు మనం ఏంటో దేవునిలో ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పాయింట్ బై పాయింట్ మీకు మెసేజ్ గుర్తులేకపోయినా వాక్యంలో మీరు ఏం నేర్చుకున్నారో అది మాత్రం మర్చిపోకూడదు. అది మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అది మర్చిపోయారంటే ఇంకా అవుట్ అయిపోయింది, ఇంకా అయిపోయింది.
క్లాస్కి వెళ్ళి మీకు వచ్చే టీచర్ పేరు లిస్ట్ అంతా తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుందా? పాస్ అవుతారా? టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్ పేజ్ నెంబర్తో సహా మీరు చెప్పగలిగితే పాస్ అవుతారా? పాస్ అవుతారా? లేదు కదా. ఆ సబ్జెక్ట్లో ఉన్న కాంటెంట్ మీరు అర్థం చేసుకోవాలి, అవునా? అది మీరు ఎప్పుడు నేర్చుకుంటారో, అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారో, అప్పుడే మీరు ఎగ్జామ్స్ అయినా పాస్ అయ్యేది, అప్పుడే ఇంటర్వ్యూస్ అయినా క్రాక్ చేసేది, అప్పుడే ఇంకేదైనా జరిగేది. మనం వాక్యం వినేటప్పుడు, మందిరానికి వచ్చి వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వింటున్నారు మీరు అందరూ, చాలా మంచిది. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం, అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, యూ ఆల్సో నీడ్ టు రిమెంబర్ వాట్ ఈస్ బీయింగ్ స్పోకెన్ హియర్. ఏం మాట్లాడుతున్నామో, ఏం నేర్చుకుంటున్నామో దేవుని సన్నిధికి వచ్చి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? నాకు అది గుర్తుంటేనే, అది నా మైండ్లో ఉంటేనే నా మనసులో ఉంటుంది, నా బ్రెయిన్లో ఉంటేనే నా మనసులో ఉంటుంది, నా మనసులో ఉంటేనే అది నా చేతుల్లో కనబడుతుంది. నేను మందిరానికి వెళ్తున్నాను, నాకు అవ్వట్లేదు, నేను ఉండట్లేదు అంటే కుదరదు. ఓకే, ఈ వారం ఇంకొక విషయం గురించి మనం నేర్చుకుందాం. 1 వీక్ ఫ్రమ్ నౌ మీలో కొంతమంది దేవుని కృపను బట్టి బాప్తిసం తీసుకోవడానికి ముందుకొచ్చారు, సిద్ధపడ్డారు. దేవుని కృపను బట్టి మీలో వచ్చిన అనేక మంది రక్షింపబడ్డారు. ఇంకొక వారంలో నెక్స్ట్ సండే యూ గైజ్ ఆర్ బీయింగ్ బ్యాప్టైజ్డ్ నౌ. ఇప్పుడు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, జీవితాంతం దీన్ని మర్చిపోవద్దు. బాప్తీసం కొరకు సిద్ధపడే వాళ్ళకి కూడా, బాప్తీసం తీసుకొని ఆయన రక్షణలో పాలు పొందిన వాళ్ళు కూడా, మనందరికీ ఈ మాటలు ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూస్తారా త్వరగా? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి నాయన, నీ పాదాల చెంతకనైనా ఈ వాక్యాన్ని తీసుకొస్తున్నాం ప్రభా. దీన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడండి, మా జీవితాన్ని మార్చండి తండ్రి నాయన. మేము ఇక్కడ వినినది నాయన మా జీవితంలో దాన్ని అన్వయించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. వాక్యము 2 అంచులు గల ఖడ్గము వలె నాయన ఇక్కడ మా అందరినీ నాయన అది తాకునట్లు, మా జీవితంలో క్రియ చేయనట్లు మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి చదువుదాం మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు దేవుడు మన జీవితంలో కార్యాన్ని మొదలుపెట్టాడు. మన జీవితంలో ఒక కొత్త కార్యాన్ని, ఒక కొత్త బిగినింగ్ని దేవుడు మన జీవితంలో మొదలుపెట్టాడు. దేవుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం ప్రమాణం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు దినము వచ్చేంత వరకు కూడా దానిని ఆయన కాపాడుతానని మాటిస్తున్నాడు. When you read this word, when you read this verse, this is a reassurance that God gave us salvation. దేవుడు మనల్ని రక్షించాడు, ఆయన రక్షణ మనకి ఇచ్చాడు అనే ఒక నిర్ధారణ మనకి కలుగుతుంది. రూఢిగా దాన్ని విశ్వసిస్తున్నాం, వాక్యం చెప్తుంది. మరి ఇప్పుడు మనలో చాలామందికి అనేకమైన ప్రశ్నలు ఉండొచ్చు. బాప్తిజం కొద్ది రోజుల్లో తీసుకునే వాళ్ళకి, బాప్తిజం త్వరలో తీసుకోవాలి అని ఆశపడే వాళ్ళకి, బాప్తిజం తీసుకున్నా సరే వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నవారికి, ఎవరికైనా సరే ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏంటి? అసలు ఏంటి? బాప్టిజం ముందు వరకు నా జీవితం ఏంటి? బాప్టిజం తీసుకున్న తర్వాత నా జీవితం ఏంటి? దేవుడు నన్ను రక్షించక ముందు వరకు నా జీవితం ఏంటి? రక్షించిన తర్వాత నా జీవితం ఏంటి? వెరీ సింపుల్, చిన్న ఫార్ములా చెప్తా మీకు, చిన్న మాటలో చెప్పేస్తా. నేను దేవుని దగ్గర నుండి రక్షణ పొందుకోవడం అనేది ఇట్స్ బిట్వీన్ మీ అండ్ గాడ్.
జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను రక్షణ పొందడం అనేది, రక్షణ నేను అంగీకరించడం, నేను స్వీకరించడం అనేది ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ గాడ్, దేవునికి నాకు మధ్యన. సో రక్షణ పొందకు ముందు వరకు నా జీవితం, పొందిన తర్వాత వరకు నా జీవితం అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నేను రక్షణ పొందినట్లు నాకు నిర్ధారణ వస్తుంది. పక్కన ఎవరికో నిర్ధారణ వచ్చి వాళ్ళని నాకు చెప్పడం కాదు. నేను కూర్చొని, నేను ఉపవాసం ఉండి, నేను నా పాపాలు ఒప్పుకొని, నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను దర్శించి నాకు ఒక వాగ్దానం దయచేసి, నన్ను ముట్టి, నన్ను స్వస్థపరిచి, నాకు రక్షణ దయచేస్తే అది నాకు తెలుస్తుంది. బాప్తిజం ఏంటి అని అంటే ఇట్స్ ది అదర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్. ఇది హాఫ్ పార్ట్. అదర్ హాఫ్ ఏంటి అని అంటే నేను రక్షణ పొందాను, ఇదిగో ఒకప్పుడు నా బ్రతికిది, నేను ఇలా ఉన్నాను, నేను పాపిగా ఉన్నాను, కానీ దేవుని సన్నిధిలో నేను నా పాపాలన్నిటిని ఒప్పుకొని ఆయన ఇచ్చిన రక్షణను నేను పొందుకొని, నేను బహిరంగంగా దేవుడు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నాను అని బహిరంగంగా అందరికీ కనబడేటట్లు సంఘం ఎదుట, దేవుని ఎదుట, అందరికి సమక్షంలో నువ్వు దాన్ని ఒప్పుకోవటం బాప్తిజం. వెరీ సింపుల్. పబ్లిక్ ప్రొక్లమేషన్. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను. ప్రొక్లమేషన్ అంటే బహిరంగంగా దేవుణ్ణి ఒప్పుకోవడం, బహిరంగంగా దేవుణ్ణి, ఇదిగో యేసుక్రీస్తు ఈ రోజు నుంచి నా సొంత రక్షకుడు అని దేవుణ్ణి ఒప్పుకోవడం. ఇప్పుడు ఇది అందరి మధ్యన జరుగుతుంది. నువ్వు బయటకు ప్రకటిస్తున్నావు, దాన్ని ప్రొక్లెయిమ్ చేస్తున్నావు, బహిరంగంగా పబ్లిక్గా దాన్ని ఆథరైజ్ చేస్తున్నావు. నౌ వెన్ యూ డూ దాట్, బ్యాప్టిజం ఆర్ లైఫ్ పోస్ట్ బ్యాప్టిజం ఈజ్ బిట్వీన్ యూ అండ్ ద వరల్డ్. రక్షణ అనేది నాకు దేవునికి మధ్యన మ్యాటర్ అన్నాను, కానీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, నేను బ్యాప్టైజ్ అయిన తర్వాత నా బ్రతుకు అనేది అందరూ చూస్తున్నారు. నౌ ఇట్ హ్యాస్ బికమ్ బిట్వీన్ మీ అండ్ ద పీపుల్ సరౌండింగ్ మీ. మనందరికీ ఈ డౌట్ వస్తుంది, ఏంటి వాట్ నెక్స్ట్ ఏంటి, ఆ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏంటి? అందరికీ మనకి ఈ ప్రశ్న కలుగుతుంది. ముందు మనం చేయాల్సిన మొట్టమొదటి అడుగు, ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ కమిట్మెంట్. మన కమిట్మెంట్ని, దేవునితో మనం తీసుకున్న ఆ తీర్మానాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునితో మనం తీసుకున్న తీర్మానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూస్తారా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? బాప్తిస్మము తీసుకోవడం అంటే ఏంటి? బాప్తిస్మపు అనుభవంలోనికి వెళ్ళడం అంటే ఏంటి? క్రీస్తును ధరించుకోవడం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? బాప్తిస్మం తీసుకోవడం అంటే ఆ ప్రాసెస్ ఏంటిది? ఇట్స్ అ పబ్లిక్ ప్రొక్లమేషన్. నేను బహిరంగంగా దేవుడు నా సొంత రక్షకుడు, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిని నేను ఒప్పుకున్నాను అని నువ్వు బహిరంగంగా దాన్ని ప్రకటిస్తుంటే అది బాప్తిస్మపు క్రమం. రక్షణ పొందుతావు, పాపాలను ఒప్పుకుంటావు, ఆ తర్వాత అందరి ముందు వెళ్ళి నువ్వు బహిరంగంగా ఒప్పుకుంటావు. అసలు ఏంటి బహిరంగంగా దేవుణ్ణి ఒప్పుకోవడం అంటే ఏంటి? బహిరంగంగా దేవుణ్ణి ఒప్పుకోవడం అంటే ఏంటి అని అంటే, ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఏంటి అంటే, క్రీస్తును ధరించడం. ఇట్ మీన్స్ టు క్లోత్ విత్ క్రైస్ట్. ఏంటి వాట్ ఇట్ మీన్స్ టు క్లోత్ క్రైస్ట్? క్రీస్తును ధరించడం అంటే ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములోనికి పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. వెరీ సింపుల్, 3 steps. We
are buried with Christ into death, we are risen just as Christ has risen to glory. 3, living a new life. యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఏలాగు మృతులలో ఒకనిగా మృతులతో ఆయన సమాధి చేయబడ్డాడో, మనం కూడా మన పాపములలో మనము సమాధి చేయబడాలి. అంటే మన పాత జీవితాన్ని ఇంకా కంప్లీట్లీ దాన్ని వదిలేయాలి, కంప్లీట్లీ ఇంకా దాన్ని విడిచిపెట్టాలి, కంప్లీట్లీ ఇంకా దాన్ని వదులుకొని దాన్ని అసహించుకొని దానికి నుండి దూరంగా పారిపోవాలి. ఏలాగూ యేసుక్రీస్తు తన తండ్రి మహిమ చేత మరలా మృతులలో నుండి లేపబడ్డాడో, మనం కూడా మన పాపంలో మనం మరణించి మరలా మనము కొత్త జీవితాన్ని ఆరంభించడానికి మరలా మనం తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే ఆత్మలో తిరిగి జన్మించాలి. ఆత్మలో తిరిగి జన్మించాలి అంటే అంటే ఏ విధంగా అయితే మనం మన పాత జీవితం, మన రోత జీవితం అది మరణించి పాతి పెట్టబడిందో, ఏ విధంగా అయితే మళ్ళా మనము బాప్తిస్మపు అనుభవం ద్వారా తిరిగి జన్మానుభవాన్ని మనం పొందుతున్నామో, ఆ విధంగా ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ టైం, ఫ్రమ్ దాట్ మూమెంట్ యు ఆర్ స్టార్టింగ్ అ న్యూ లైఫ్ ఆల్ టుగెదర్. యు ఆర్ స్టార్టింగ్ అ న్యూ లైఫ్. హౌ డు యూ స్టార్ట్ అ న్యూ లైఫ్? శరీరం అదే, నువ్వు మరలా ఫిజికల్గా పుట్టట్లే, కానీ ఆత్మలో యు ఆర్ స్టార్టింగ్ అ న్యూ లైఫ్. యు ఆర్ బీయింగ్ గిఫ్టెడ్ ద స్పిరిట్, న్యూ స్పిరిట్. న్యూ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడుతున్నావు, పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకింపబడుతున్నావు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడుతున్నావు. కనుక ఆ రోజు నుండి, ఏ రోజు యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తున్న రోజు, యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా బహిరంగంగా నువ్వు ప్రకటించిన రోజు నుండి యు ఆర్ స్టార్టింగ్ అ న్యూ లైఫ్. యు ఆర్ స్టార్టింగ్ అ న్యూ లైఫ్. సో బాప్తిస్మపు అనుభవం అంటే ఏంటి? మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను, అండర్స్టాండ్ ద కమిట్మెంట్. అసలు ఆ కమిట్మెంట్ ఏంటి కమిట్మెంట్ అంటే, నా పాత సెల్ఫ్ చచ్చిపోయింది, నా పాత జీవితం చనిపోయింది, ఇక నా కొత్త జీవితం మొదలవబోతుంది, నా క్రొత్త జీవితం నేను ప్రారంభించబోతున్నా. అది తీర్మానం, అది కమిట్మెంట్. You see, when you're talking about baptism, when you're talking about commitment, it's like a pronounced commitment. నాకు నేను తీసుకునేది కాదు, దేవునితో నాకు మాత్రం నేను దేవుని చూసుకునేది కాదు. అది అఫ్ కోర్స్ ఇట్ స్టార్ట్స్ విత్ దాట్. రక్షణ పొందడం అక్కడి నుంచే ప్రారంభించబడుతుంది. కానీ బాప్తిస్మపు అనుభవంలోనికి మనం వెళ్తున్నాము అని అంటే, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ సీక్రెట్లీ, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ వెన్ యూఆర్ అలోన్, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద చర్చ్. సంఘం ఎదుట నువ్వు దాన్ని చేస్తున్నావు. యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట దాన్ని చేస్తున్నావు. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య నువ్వు బాప్తిస్మలోనికి, బాప్తిస్మపు అనుభవంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆ రోజు నుంచి నువ్వు జీవించేది చాలామందిని నేను చూస్తుంటారు. ఆ కమిట్మెంట్ని, ఆ తీర్మానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ దేవా ఇక నుంచి నేను నీతో ఉంటాను, నేను రక్షణ పొందుతున్నాను, నేను బాప్తిజం తీసుకుంటున్నాను, లేదో నీళ్ళలో మునిగి రావడం కాదు. నో, మనం బాప్తిజం తీసుకున్నాము అని అంటే ఫ్రమ్ దాట్ మూమెంట్ యు ఆర్ స్టార్టింగ్ అ న్యూ లైఫ్, యు ఆర్ స్టార్టింగ్ అ న్యూ జర్నీ, అండ్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ దాట్ జర్నీ. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నువ్వు సిద్ధపరచుకోవాలి ఆ కొత్త జన్మానుభవంలోనికి రావడానికి. సరే, నీ తీర్మానాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. బాప్తిజం అంటే ఏంటో తెలుసుకున్నావు. బాప్తిజం అంటే ఏంటి అనేది తెలుసుకున్నావు. నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని దాన్ని మరణింపజేసి విడిచిపెట్టి యేసుక్రీస్తుతో పాటు ఆయన మహిమతో ఆయన ఎలా అయితే లేపబడ్డాడో, మనం కూడా మన క్రొత్త జీవితంలోకి మనం అలా తిరిగి జన్మించి ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త జీవన విధానాన్ని మనము అలవాటు చేసుకోవాలి. సరే, రెండో మెట్టు, సెకండ్ స్టెప్. నౌ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ న్యూ లైఫ్, నౌ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్ లివింగ్, యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ న్యూ జర్నీ, ద సెకండ్ థింగ్ ఇస్ దట్ ఫేసింగ్ ఛాలెంజెస్ అండ్ టెంప్టేషన్స్. శోధనలను, ఇబ్బందులను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడాలి.
శోధనను, ఇబ్బందులు ఎదుర్కోవడానికి. అంటే మనము కొత్తగా విశ్వాసంలోనికి వస్తున్నప్పుడు, అంటే కొత్తగా నూతన జన్మానుభవంలోనికి మనం వచ్చినప్పుడు అనేకమైన ఛాలెంజెస్ ఉంటాయి, అనేకమైన ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఉంటాయి. వాటిని గెలిచి మనం ముందుకు నడవాలి, వాటిని పాస్ చేసుకుంటూ మనం ముందుకు నడవాలి. ఇట్ ఈస్ హార్డ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ హార్డ్. ఇరుకు మార్గంలో మనం ప్రయాణించిపోతున్నాం, ఖచ్చితంగా హార్డ్గా ఉంటుంది. ఎప్పుడు దేవుడు ఎక్కడ కూడా నువ్వు నన్ను వెంబడిస్తే నీకంతా ఫుల్ సుఖంగా సంతోషంగా ఉంటావు, నో, ఇట్స్ నెవర్ మెన్షన్ లైక్ దాట్. దేవుడు కృప చూపించి నువ్వు సంతోషంగా ఉంటే ఓకే, బట్ ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం, కానీ ఆ మార్గం ఇరుగ్గా ఉంటుంది. యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ దాట్. ఎలా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు? ఛాలెంజెస్ వస్తున్నాయి, టెంప్టేషన్స్ వస్తాయి, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు, కొత్తగా నువ్వు విశ్వాసంలో ఎదగాలనుకుంటున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎదురుపడినప్పుడు ఏం చేయాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఒకసారి చూస్తారా? నా సహోదరులారా, జాగ్రత్తగా వినండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినది. నానా విధములైన శోధనలో పడుకుంటున్నట్లు, శోధనలో పడినప్పుడు అంట అది ఆనందం అని దాన్ని గ్రహించాలంట. ఓర్పు తన క్రియని కొనసాగించాలి. పర్సివియరెన్స్, లాస్ట్ వీక్ కూడా చెప్పాను ఈ మాట నేను. పర్సివియరెన్స్ అంటే ఎటువంటి పరిస్థితులు అయినా సరే ముందుకు కొనసాగడం, ఎటువంటి స్థితి అయినా సరే, ఎటువంటి శోధన అయినా సరే, ఎటువంటి ఇబ్బంది అయినా సరే అదే విశ్వాసంతో ముందుకు కొనసాగడం. వాక్యం ఏం చెప్తుందంటే, నీకు శోధనలు ఉండవు, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే నీకు కష్టాలు ఉండవు, నీ కష్టాలు తీరిపోతాయి, నీ అప్పులు తీరిపోతాయి, నీకు జాబ్ వచ్చేస్తుంది, నీకు మార్కులు వచ్చేస్తాయి, నువ్వు పాస్ అయిపోతావు, నీకు అదొస్తుంది ఇదొస్తుంది. నో, శోధనలు ఉంటాయి, కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఇరుకు ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, శోధనలను మనం ప్రయాణించినప్పుడు దాన్ని ఎలా చూడాలి? సంతోషంగా దాన్ని మనం చూడాలి. When you are going through temptations, when you are going through trials, look at it as it is a joy to you. Consider it a joy. Consider it a joy. లోకం మనల్ని చూసి పిచ్చోడు అనుకోవచ్చు. ఏంటి ఇంత సమస్యలో ఉన్న సంతోషంగా ఉంటాడు, నీకు చింత లేదా, నువ్వు టెన్షన్ పట్టలేదా? నో, నేను ఎందుకు టెన్షన్ పడట్లేదు, నేను ఎందుకు చింతపడట్లేదు, నేను ఎందుకు ఆలోచించట్లేదు, నేను ఎందుకు ఓవర్ థింక్ చేయట్లేదు అంటే, ఇదిగో నన్ను చూసుకోవడానికి నా దేవుడు ఉన్నాడు. అది నమ్మకం, అది విశ్వాసం. మనం దేవుణ్ణి బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చి పబ్లిక్గా, బహిరంగంగా యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని ఎప్పటి నుంచి అయితే మనము కమిట్మెంట్ తీసుకుంటామో ఆ రోజు నుంచి సాతానుడు మన చుట్టూనే ఉంటాడు. ఎప్పుడెప్పుడు కిందకి లాగాల, ఎవరినో వాడుకొని మనల్ని కిందకి లాగాలని చూస్తాడు, మనల్ని వాడుకొని ఇంకెవరినో లాగాలని కిందకి చూస్తాడు. శోధనలు కనిపెట్టుకోవాలి. ఇరుకులో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు దాని కొరకు కలత చెందొద్దు, దాన్ని సంతోషంగా దాన్ని చూడాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ ఓర్పు మనల్ని ఇంకా ప్రయాణించేలా చేస్తుంది. ఆ ఓర్పు మనల్ని ఇంకా పర్సీవేర్ చేసేలాగా మనల్ని ముందుకి కొనసాగింపజేస్తుంది. ఓర్పు నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి, దేవా నాకు ఓర్పుని దయచేయి ప్రభువా, నాకు సహనాన్ని దయచేయి ప్రభువా. ఎన్నో టెన్షన్స్ ఉండొచ్చండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. మన సబార్డినేట్స్ నుంచి టెన్షన్ ఉండొచ్చు, మన సుపీరియర్స్ నుంచి టెన్షన్ ఉండొచ్చు, మన టీచర్స్ నుండి, ఆఫీస్ నుండి, ఫ్యామిలీలో, ఎనీ సిచ్యువేషన్. శోధనలు ఇలా వస్తాయి అలా వస్తాయి అని చెప్పలేము. ఎలా వచ్చినా సరే నువ్వు మాత్రం పట్టు విడవకుండా దాన్ని సంతోషంగా ఎంచి
నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు మాత్రం పట్టు విడవకుండా దాన్ని సంతోషంగా ఎంచి దేవుని స్తుతించాలి. స్తుతించడం మానొద్దు. దేవుని కొత్త జన్మానుభవంలోనికి మనం వస్తున్నాము అని అంటే అనేకమైన శోధనలు కలిగినను సరే మనము దేవుడిచ్చే బలముతో, దేవుడిచ్చే శక్తితో మనం దాన్ని ముందుకు కొనసాగాలి, దాన్ని జయించాలి. ఎలా జయిస్తాము? చిన్న ఫార్ములా బైబిల్ ఇస్తుంది. ఏంటి అని అంటే, ఒక్కసారి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 10:23 చదువుతున్నది. 1 Corinthians 10:23. అదేనా చూస్తున్నారు? ఒక్క నిమిషం. ఐ థింక్ ఐమ్ సారీ, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, గెటింగ్ బ్యాక్. మనం శోధన గురించి మాట్లాడుకుంటున్నాం, ఇబ్బంది గురించి మాట్లాడుకుంటున్నాం. వాక్యము ఏం చెప్తుంది ప్రతిసారి అని అంటే, శోధన వచ్చినప్పుడు మనము జయించలేము అని మనం బాధపడుతున్నప్పుడు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు, ఇందాక మనం పాట కూడా పాడుకున్నాం, నా బలమంతా నీవే ప్రభువా, సోలిపోయినా, అలసిపోయినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా నీ బలాన్ని నాకు దయచేయమని దేవుని మొరపెడుతున్నాం. వాక్యం ఏం చెప్తుంది అనంటే, ఏ శోధన కూడా మనల్ని జయించే అంత బలమైనది కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏ శోధన కూడా మనల్ని జయించే అంత బలమైనది కాదు. మనకు వచ్చే ప్రతి శోధన మనం దాన్ని జయించగలిగినదే. దాన్ని మనం జయించలేకపోతున్నాము అని అంటే మనం బలహీనం అవుతున్నాం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం జయించలేకపోతున్నాము, మన శోధనలో సమస్యలో ఉన్నప్పుడు మనం డీలా పడిపోతున్నాం, మనం ఓడిపోతున్నాం అని అంటే మన బలం సన్నగిలుతుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు అనేకమైన పరిస్థితులు కొన్నిసార్లు కొద్దిమంది మనుషులు మనల్ని కిందకి లాగేసేయచ్చు. కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ మనల్ని కిందకి లాగేసేయచ్చు. కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్స్ మనల్ని కిందకి లాగేసేయచ్చు. కొన్నిసార్లు కొన్ని అలవాట్లు మనల్ని కిందకి లాగేసేయచ్చు. శోధన వద్దు అని అనుకున్న దానికి వెళ్ళడం, వెళ్ళకూడదు అని అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం, వద్దు అనే ఆలోచనకి మళ్ళీ రీవిజిట్ చేయాలని అనిపించడం. శోధనలు వస్తాయండి, దాన్ని మనం ఆపలేము. కానీ శోధనల్ని జయించే శక్తి దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకోవాలి. ఏ శోధన కూడా మనల్ని జయించలేదు. అంటే మనం భరించలేనంత శోధన దేవుడు మనకి ఇవ్వడు. ఏంటి శోధన? ఇందాక అక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసాం. ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాస పరీక్ష అంతే అది. శోధన అంటే ఏదో మనల్ని నష్టపరచాలనో, మనల్ని బాధ పెట్టాలనో, మన నుంచి ఏదో లాగేసుకోవాలనో. నో, మన విశ్వాస పరీక్ష. గాడ్ ఇస్ టెస్టింగ్ అవర్ ఫెయిత్. నేను స్కూల్ మొత్తం చదివి, మీరు స్కూల్ అంతా చదివి, 10th క్లాస్ దాకా చదివి, 10th ఎగ్జామ్స్ రాయకుండా జాబ్కి వెళ్ళి నాకు 10th క్లాస్ నాలెడ్జ్ అంతా ఉండి నాకు జాబ్ ఏంటి అంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? చెప్పాలి. సర్టిఫికేట్ లేదు. ఇప్పుడు నాకు సర్టిఫికేట్ రావాలంటే నేను ఏం చేయాలి? ఎగ్జామ్స్ రాయాలి. Can I avoid the exams? Can I avoid my exams? Why cannot I avoid my exams? Because only when I write my exams, only when I take my exams, నేను నా పరీక్ష తీసుకున్నప్పుడే నేను ఎంతవరకు తూగుతున్నానో అది తెలుస్తుంది. అక్కడ నాకు ఎంతన్నా వచ్చని నేను డబ్బా కొట్టుకోవచ్చు.
కానీ నా మార్కులు చెప్తే నాకు ఎంత వచ్చినాయో, ఆ మార్కులు చూస్తేనే నాకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇగో ఈ 10th పాస్ అయ్యాడు, 10th క్లాస్ వాడికి ఉండాల్సిన నాలెడ్జ్ ఈ అబ్బాయికి ఉంది అని నన్ను సర్టిఫై చేస్తారు. మన విశ్వాస జీవితంలో కూడా అంతే. నేను దేవునికి ప్రార్థిస్తున్నాను, నేను రోజు చర్చికి వెళ్తున్నాను, రోజు పాటలు వింటాను, రోజు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటాను, రాత్రి ప్రార్థన, తినక ముందు ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను. నో, శోధన వచ్చినప్పుడు దాన్ని జయించి చూపించాలా. ఇబ్బంది వచ్చినప్పుడు దాని గుండా పయనించి చూపించాలి. మనం వీక్గా ఉన్నప్పుడు, మన బలహీనులుగా ఉన్నప్పుడు దేవా నీ శక్తిని నాకు దయచేయమని ప్రార్థించాలి. రెండో మెట్టు, మొదటిగా మన కమిట్మెంట్ని దేవునితో మనం నిర్ధారణ చేసుకోవాలి. ఏంటి బాప్తిసం అంటే ఏంటి? నేను ఎందుకు పాల్గొంటున్నాను దాంట్లో? దేవుడు ఎందుకు నన్ను రక్షించుకున్నాడు? రెండో మెట్టు, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అలా అని చెప్పి నేను డీలా పడిపోకూడదు. అలా అని చెప్పి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని అలాంటి మాటలు మాట్లాడకూడదు. దేవా నువ్వు నాకు శక్తిని దయచేయి, నాకు బలాన్ని దయచేయి. Let me persevere through it. Give me strength. Give me strength. మూడోది, living out our faith in daily activities. అంటే మూడో మెట్టు, రోజు మన రోజువారీ మన పనుల్లో, రోజువారీగా మనం చేసుకునే మన క్రియల్లో దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ప్రకటించడం. అంటే మనం దేన్ని విశ్వసిస్తున్నామో, దేన్ని మనం నమ్ముతున్నామో, దేని పట్ల మన విశ్వాసాన్ని మనం చూపిస్తున్నామో అది మన జీవితంలో, మన జీవన విధానంలో మనం చూపించడం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లివ్ అ గుడ్ క్రిస్టియన్ లైఫ్. ఒకసారి మనం బాప్తిస్మపు అనుభవంలోనికి మనం వెళ్ళాము అని అంటే, మన క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నాము అని అంటే, ఒక మంచి క్రైస్తవుని జీవితాన్ని జీవించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూస్తారా? మాట చేతే కానీ క్రియ చేతే కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అనదర్ ఇన్స్ట్రక్షన్ హియర్. ఏం చెప్తుంది వాక్యం? ఏం చెప్తుంది? నువ్వు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం చూసినా, ఎక్కడికి వెళ్ళినా నీ తండ్రి అయిన దేవునికి నువ్వు కృతజ్ఞతలు చూపిస్తూ, నీ జీవితాన్ని ఆయనకి సమర్పిస్తూ నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి. స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ క్లియర్. ఈ రోజులో మనం ఏం చేస్తామంటే, చాలాసార్లు ఒక్కసారి మనం చర్చ్ ప్రెమిసెస్ దాటి బయటికి వెళ్ళామంటే మర్చిపోతాం. అసలు మనం క్రైస్తవులు అన్న విషయం మర్చిపోతాం. చాలాసార్లు క్రైస్తవులు అన్న విషయాన్ని మర్చిపోతాం, మనం వదిలేస్తాం. మనం మాట్లాడే మాటలు, మన ఫ్రెండ్స్, మన ఫ్రెండ్షిప్, యూ కెనాట్ అన్లివ్ అ రాంగ్ క్రిస్టియన్ లైఫ్. ఒక్కసారి నేను ఒక రాంగ్ క్రిస్టియన్గా, ఒక రాంగ్ గాడ్స్ ఫాలోవర్గా నేను ప్రొజెక్ట్ చేసుకున్నానంటే నేను దాన్ని మార్చుకోలేను. మీకు అర్థం కావడానికి నేను ఒక మాట చెప్తా. నా ఫ్రెండ్స్తో కలిసి, నాకు తాగుడు అలవాట్లేదు, స్మోక్ చేయడం అలవాట్లేదు, కానీ నా ఫ్రెండ్స్తో కలిసి నేను బార్కి వెళ్ళి కూర్చున్నా. ఒక బార్కి వెళ్ళి కూర్చున్నా. వాళ్ళు తాగుతున్నారు. నాకు తెలిసిన ఇంకొక ఫ్రెండ్ వచ్చి నన్ను చూసి వెళ్ళిపోయాడు. వాడు నా గురించి ఏమనుకుంటాడు చెప్పాలి? నేను కూడా తాగుతున్నానని అనుకుంటాడా? ఇప్పుడు నేను ఎంత చెప్తే నమ్ముతాడు? లేదురా నేను తాగట్లేదురా, వాళ్ళందరూ తాగుతున్నారు, నేను జస్ట్ కూర్చున్నాను, నా ఫ్రెండ్స్ వాళ్ళు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని చాలామంది మనకు తెలియకుండా మనల్ని గమనిస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. Once you have shown yourself as one particular way and you cannot unshow that again.
నువ్వు ఈ విధంగా నిన్ను ప్రొజెక్ట్ చేసుకుంటే దాన్ని మార్చడానికి చాలా కష్టపడాలి తెలుసా. దాన్ని మార్చడానికి చాలా కష్టపడాలి. మనుషులు నమ్మరు, మన వాళ్ళు కూడా మనల్ని నమ్మరు. వాక్యం ఏం చెప్తుంది అంటే, వన్స్ బాప్తిస్మపు అనుభవంలోనికి మనం వెళ్ళాము అని అంటే వీ హ్యావ్ టు లివ్ అవర్ ఫెయిత్. విశ్వాసాన్ని మనలో ఉంచుకోవడం మాత్రమే కాదు, విశ్వాసపూర్వమైన జీవితాన్ని మనం జీవించాలి. when someone looks at me he has to know that I'm a believer. నేను ఒక విశ్వాసిని అని నాకు తెలియని వాళ్ళు కూడా నన్ను చూసినప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించాలి, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి. నాతో ఏకీభవిస్తారా లేదా అనేది సెకండరీ. మనం కొద్ది రోజుల్లో బాప్తిస్మపు అనుభవంలోనికి వెళ్తున్నాం. when you're starting a new life, when you're starting a new chapter into your life, when you're starting a new journey, you have to make sure that you are living a true Christian life, good Christian life. వాక్యం అదే చెప్తుంది. నువ్వు ఏం చేసినా దేవుని స్తుతించు, ఎక్కడికి వెళ్ళినా దేవుని స్తుతించు. కష్టమా, దేవుని స్తుతించు. నువ్వు అడిగింది దేవుడు ఇచ్చాడా, దేవుని స్తుతించు. నీ దగ్గరున్న దేవుడైనా తీసుకెళ్ళాడా, దేవుని స్తుతించు. నువ్వు అడిగింది ఇంకా దేవుడేమి ఇవ్వకుండా నువ్వు అనుకున్న టైంలో ఆలస్యం అవుతుందా, బట్ స్టిల్ దేవుని స్తుతించు. గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ టైమ్ బికాస్ గాడ్ ఇస్ గుడ్. God is good and God will never let you down. దేవుడు ఎప్పుడు మనల్ని కోల్పోడండి. దేవుడు ఎప్పుడు మనల్ని తక్కువ చేయాలని చూడడు. మన కొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నాము అని అంటే ఎప్పుడు ఇక్కడ ఉండాలి, కాన్షియస్నెస్ కలిగి ఉండాలి. నేను ఎవరితో ఉన్నాను, ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏం చూస్తున్నాను, ఎవరు గమనిస్తున్నారు నన్ను, ఎవరు చూస్తున్నారు, అన్నీ మైండ్లో కాన్షియస్గా ఉండాలి, కాన్షియస్గా రన్ అవ్వాలి. జస్ట్ బికాజ్ యు ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇట్ డజంట్ గివ్ యూ లిబర్టీ. నీ ఫ్రెండ్స్తో, నీ స్నేహితుల మధ్య ఇప్పటివరకు నువ్వు రోజు తిరిగే స్థలాల్లో నువ్వు మళ్ళీ వెళ్తావు, మళ్ళీ అదే ప్రజలతో కలుస్తావు, అదే ప్రదేశాలకు వెళ్తావు. బట్ దట్ డజంట్ గివ్ యూ లిబర్టీ టు బీ జస్ట్ లైక్ యు వర్ బిఫోర్. నువ్వు ఇదివరకు ఉన్నట్టుగానే మళ్ళీ ఉండడానికి అదొక టికెట్ కాదు. అది అర్థమవుతుందా? మన క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నాము, క్రొత్త బ్రతుకుని మనం ప్రారంభిస్తున్నాం, ఆత్మలో మరలా మనం తిరిగి జన్మిస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే యువర్ లైఫ్ స్టైల్ ఆల్సో షుడ్ చేంజ్. నా బ్రతుకు మారుతుంది నా రక్షణ పొందడం ద్వారా. నా బ్రతుకుని మార్చుకుంటున్నాను నేను బహిరంగంగా దేవుణ్ణి నా సొంత రక్షకుడు అని ప్రకటించడం ద్వారా. నా బ్రతుకు విధానాన్ని కూడా, నా జీవిత విధానాన్ని కూడా నేను మార్చుకున్నా, లైఫ్ స్టైల్ని కూడా మార్చుకోవాలి. నా లైఫ్ స్టైల్ని కూడా మార్చుకోవాలి. అదేవిధంగా ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మనుషులు నన్ను చూసినప్పుడు నేను కనబడకూడదు, వాళ్ళకి యేసుక్రీస్తు కనబడాలి. మనుషులు నేను చేసిన కార్యాలు చూసినప్పుడు ఇది కేవలం ఏ మనిషిలో అయితే దేవుడు ఉంటాడో, ఏ మనిషి అయితే దేవుణ్ణి వెంబడిస్తాడో వాళ్ళు మాత్రమే చేయగలరండి ఈ పని. అలా ఉండాలి మన బ్రతుకు. వాట్ సీమ్స్ ఇంపాసిబుల్ టు మ్యాన్ హ్యాస్ టు బి పాసిబుల్ ఇన్ us. And that's not by our strength, that's not by our wisdom or power. It's because of God's grace. It's because that God is blessing you with his strength. దేవుడు నీ జీవితంలో చూపిస్తున్న కృపను బట్టి, దేవుడు నీ జీవితంలో చూపిస్తున్న నీకు ఇస్తున్న ఆ బలాన్ని బట్టి మాత్రమే సాధ్యమవుతుంది. దాన్ని, ఆ క్రియని, ఆ జీవిత విధానాన్ని మనుషులు చూసినప్పుడు వాళ్ళు నిన్ను చూడరు మానేస్తారు, దేవుణ్ణి చూస్తారు. ఒక ఎత్తైన ప్రదేశంలో సన్కి ఇట్లా డైరెక్షనల్గా ఒక మిర్రర్ని పెట్టి ఆ మిర్రర్ని కొంచెం ఇట్లా టిల్ట్ చేసి నేను కింద నుంచి ఆ మిర్రర్ని చూశాను అనుకో, నాకు మిర్రర్ కనబడుతుందా, సన్ కనబడుతుందా? ఏం కనబడుతుంది? సన్ కనబడుతుంది. అవునా? సింపుల్. మన బ్రతుకులు అలా ఉండాలి, మన బ్రతుకులు అలానే ఉండాలి. జీవించేది మనమే, ఈ లోకంలో ఉండేది మనమే, మన పనులు చేసుకునేది మనమే, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ మనమే.
బట్ నౌ ఎవ్రీథింగ్ యూ డూ, ఎవ్రీథింగ్ యూ ఆర్ డూయింగ్, ఎవ్రీథింగ్ యూ ఆర్ టాకింగ్, ఎవ్రీథింగ్ యూ ఆర్ స్పీకింగ్, ఎవ్రీథింగ్ యూ ఆర్ వాచింగ్, ఎవ్రీథింగ్ యూ ఆర్ సింగింగ్, ఎవ్రీథింగ్ యూ ఆర్ థింకింగ్, దేవుడు కనబడాలి. అందులో దేవుడు కనబడాలి. నీ స్నేహితులు నీ దగ్గరకు వచ్చి నీ మార్పును చూడాలి. నువ్వు ఇప్పటివరకు ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళావో ఆ ప్రదేశాల్లో ఉన్న మనుషులు నీలోని మార్పు చూడాలి, గమనించాలి. బాప్తిజం ఇట్స్ నాట్, అదొక ప్రోగ్రామ్ కాదండి. ఇట్స్ నాట్ అ ప్రోగ్రామ్. ఇట్స్ నాట్ లైక్ యూ గో ఇన్, గెట్ డిప్డ్ ఇన్ టు ద వాటర్, కమ్ అవుట్. నో, యు ఆర్ స్టార్టింగ్ ఎ న్యూ లైఫ్. ఒక కొత్త జీవితాన్ని నేను ప్రారంభిస్తున్నావు, ఒక కొత్త చాప్టర్ నేను ప్రారంభిస్తున్నావు. అండ్ దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ యు నీడ్ టు ఫాలో. మొదటిగా ఏంటి? నీ కమిట్మెంట్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు దేవునికి ఇచ్చిన కమిట్మెంట్ ఏంటి? బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి? బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్ళడం అంటే ఏంటి? రెండోది, ఫేసింగ్ ఛాలెంజెస్ అండ్ టెంప్టేషన్స్. శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని గుండా నువ్వు వెళ్ళాలి, వాటిని అనుభవిస్తూ వెళ్ళాలి. అయితే ఏ టెంప్టేషన్ కూడా మనల్ని జయించేంత బలమైనది కాదు కాబట్టి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనల్ని కొన్ని శోధనల గుండా మనల్ని తీసుకెళ్తాడు. అప్పుడు దేవుని సహాయం కొరకు మనము అడగాలి, మొరపెట్టాలి, ప్రార్థించాలి. మనం దేవుని కొరకు దేవుడు మన శక్తి కొరకు మనల్ని బలపరచాలని మనం ప్రార్థించాలి. మూడోది, విశ్వాసాన్ని కనపరచాలి. లివింగ్ అవుట్ యువర్ ఫెయిత్. విశ్వాసాన్ని నీలో ఉంచుకోవడానికి కాదు, ఆ విశ్వాసాన్ని నువ్వు నీ బ్రతుకు ద్వారా, నీ జీవనం ద్వారా, నీ జీవన విధానం ద్వారా నువ్వు దాన్ని ప్రకటించాలి, దాన్ని కనపరచాలి. నాలుగోది, స్టేయింగ్ కనెక్టెడ్ విత్ గాడ్ అండ్ చర్చ్. దేవునితో, దేవుని సంఘముతో నువ్వు అంటుకట్టబడిన అనుభవం కలిగి ఉండాలి. అంటుకట్టబడిన అనుభవం. ఒక్కసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించురు. ఒక్కసారి దేవునికి హల్లెలూయా చెప్దామా? స్తోత్రం చెప్దామా? ఎందుకు మనం దేవుని స్తుతిస్తున్నాము? ఎందుకు దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తున్నాము అనంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు అన్న మాట, ఇదిగో ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. అంతకంటే ఏం కావాలి మనకు భాగ్యం? ఆయనతో అంటుకట్టబడిన అనుభవం కంటే వాట్ మోర్ కెన్ యూ ఆస్క్ ఫార్? వాట్ మోర్ కెన్ యూ డిజైర్ ఫార్? వాట్ మోర్? ఆయనతో కనెక్టింగ్ విత్ గాడ్, బీయింగ్ కనెక్టెడ్, స్టేయింగ్ కనెక్టెడ్ విత్ గాడ్ అంటే దాని అర్థం ఏంటి అని అంటే, చూసారా గ్రేప్ వైన్ ఎప్పుడైనా చూసారా మీరు? వినియార్డ్ చూసారా ఎప్పుడైనా? వినియార్డ్ చూసారా? చూడలేదా? గ్రేప్ ట్రీస్ చూసారు, గ్రేప్స్ చూసారు ఎప్పుడైనా? ప్లాంట్ ఉండడం చూసారు ఎప్పుడైనా? వాటికి చిన్న తీగలు ఉంటాయి చూసారా? అవి ఎలా ఉంటాయి? బ్రాంచెస్ ఎలా ఉంటాయి? అవి దానిలో నుంచి వస్తాయా, లేకపోతే అది ఎక్కడన్నా ఉండి దాని మీద వస్తుంది, దాని మీద పడి ఉంటుందా? అవునా? అండ్ ఫర్ గ్రేప్స్ నరిష్మెంట్ ఆ తీగలు చాలా ఇంపార్టెంట్. వాటి నుంచే ఆ ఫ్రూట్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, ఆ హోల్ లైఫ్ ప్రాసెస్ అంతా జరిగేది. అందుకనే తీగలు ఎప్పుడైనా కుళ్ళిపోతుంటే, ఆ తీగలకి ఏమన్నా చెదబడితే ఏం చేస్తారంటే కట్ చేసేస్తారు. ఎందుకంటే అవి ఉందే ఆ మొక్క అంతా పాడైపోద్ది. ఆ మొక్క పాడైపోతే గ్రేప్స్ విడివిడిగా చెట్లులాగా ఉండవు, అన్నీ కలిపి ఒక బుష్ లాగా ఉంటాయి కదా. ఒక గ్రేప్ ఏ ట్రీతో మనం చెప్పలేం, డైరెక్ట్గా చెప్పలేం. ఆ ఒక్క కలుపు తీగ అలానే ఉంటే ఆ చెట్టు మాత్రమే కాదు, ఆ కాయలు మాత్రమే కాదు, ఆ వినియర్డ్ మొత్తం పాడైపోతుంది. ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, యేసుక్రీస్తు మనకి ఇచ్చిన స్థానం ఏంటి అని అంటే, ఆయనలో మనము అంటు కట్టబడిన వారిని, దానిని మనము గ్రహించాలి. ఎప్పుడైతే మనం దాని నుంచి పెకిలించి వేయబడతామో ఇంకా మనలో లైఫ్ లేదు, మనలో జీవం లేదు. వెన్ యు ఆర్ బీయింగ్ బ్యాప్టైజ్డ్, నువ్వు దేవునిలో
బాప్తిస్మపు అనుభవంలోనికి వెళ్తున్నావు అని అంటే, ఒక క్రొత్త జన్మానుభవానికిలోనికి వెళ్తున్నావు అంటే, యు నీడ్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ అండ్ దట్ న్యూ లైఫ్ హ్యాస్ టు స్టే కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో అది అంటుకట్టబడిన అనుభవం కలిగి ఉండాలి. నువ్వు ప్రారంభించే కొత్త జీవితం దేవునితో కనెక్టెడ్గా ఉండాలి ఎప్పుడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ దట్ వన్స్ అగైన్. అ వెరీ బ్యూటిఫుల్ డిపిక్షన్. దేవునితో కలిసి ఉండడం, దేవునితో అంటుకట్టుబడి ఉండడం అంటే దాని అర్థం మీకు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, అర్థం చేసుకోండి. దేవుడు సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన ప్రతిదీ కూడా నోటి మాటతో ఆయన సృష్టించాడు. అవునా? నోటి మాటతో ఆయన్ని సృష్టించాడు. ఆయన చేపల్ని సృష్టించేటప్పుడు సముద్రంతో మాట్లాడాడు. అందుకని నువ్వు చేపని సముద్రం నుంచి, నీటి నుండి తీస్తావనుకో, ఏమైపోద్ది? చేప చచ్చిపోద్ది. ఆయన చెట్లను తయారు చేసేటప్పుడు, చెట్లను సృష్టించేటప్పుడు నేలతో మాట్లాడాడు, భూమితో మాట్లాడాడు. అందుకని నువ్వు చెట్లను నేల నుంచి తీసే ఏమవుతుంది? చచ్చిపోతాయి. నేలలోనే ఉన్న చెట్టు కట్ చేయబడినా మళ్ళీ గ్రో అవుద్దేమో, కానీ ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ అప్రూటెడ్ కంప్లీట్లీ అది చచ్చిపోద్ది. దేవుడు సృష్టించేటప్పుడు, చేపని సృష్టించేటప్పుడు నీటితో మాట్లాడాడు. చేప నీటి నుంచి బయటకు వస్తే చేప చచ్చిపోద్ది. చెట్టును సృష్టించేటప్పుడు భూమితో నేలతో మాట్లాడాడు. చెట్టు భూమి నుండి బయటకు వస్తే చచ్చిపోద్ది. కానీ మనుషుల్ని తయారు చేసేటప్పుడు ఆయనతో ఆయన మాట్లాడుకున్నాడు. ఆయనతో ఆయన మాట్లాడినప్పుడు మనం ఇప్పుడు ఎవరిలో సృష్టించబడ్డాం? ఎవరి స్వరూపంలో సృష్టించబడ్డాం? దేవుని స్వరూపంలో మనం సృష్టించబడ్డాం. ఇప్పుడు నేను దేవుని నుంచి వేరుపరుచుకున్నాను అనుకో, చనిపోతా. అర్థమవుతుందా? నేను దేవుని నుంచి వేరుపరుచుకుంటే, అండ్ దాట్స్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఐ కెనాట్ లివ్. గాడ్ ఈజ్ మై న్యాచురల్ హ్యాబిటాట్. అండ్ ఐ కెనాట్ లివ్ ఎల్స్వేర్. నువ్వు చేపను తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే చచ్చిపోద్ది. చెట్టుని భూమి మీద నుంచి తీస్తే చచ్చిపోద్ది. మనం దేవునితో డిస్కనెక్ట్ అయితే కూడా మనమే మరణిస్తాం. సో మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమిటంటే, మన క్రొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే, you need to understand, you need to focus, you need to have this focus on your mind that you have to stay connected with God. శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవునితో ఎప్పుడు నువ్వు కనెక్టెడ్గా ఉండాలి. అంత మాత్రమే కాకుండా సంఘంతో కూడా నువ్వు కనెక్టెడ్గా ఉండాలి. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు మరి ఎక్కువగా అలాగూ చేయాలంట. కొంతమంది సమాజంగా కూడుకుంటాం మానేస్తున్నారు. మీరు అలా మానగొద్దు. బికాజ్ యు ఆర్ వన్ ఇన్ క్రైస్ట్, డు నాట్ స్టాప్ gathering in the name of Lord. Never miss gatherings. కొంతమంది మానేస్తున్నారు సంఘంలోకి రావడం, చర్చ్కి రావడం. కొంతమంది మానేస్తున్నారు. యూ డోంట్ డూ దాట్. మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, మనందరం దేవుని శరీరంలో అవయవములు. జస్ట్ యాజ్ our body has different parts and different parts has different objectives, మనం కూడా అంతే. ఆయన సంఘంలో వేరువేరు తలాంతులు కలిగి, వేరువేరు ఆబ్జెక్టివ్స్ కలిగిన వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. వాక్యం ఏం చెప్తుంది అంటే, మనం సమాజంగా కూడడం మానడద్దు. ఇంట్లో నేను లైవ్ పెట్టుకొని మెసేజ్ చూస్తా, అవ్వదు. ఇంట్లో వర్షిప్ సాంగ్స్ పెట్టుకొని నేను ఆరాధిస్తా, అవ్వదు. దట్స్ వాట్ యు డూ ఆన్ టాప్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ చర్చ్. దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఆరాధించడం, అది అయిన తర్వాత నువ్వు చేయాల్సిన పనులు అవన్నీ, నువ్వు పర్సనల్గా చేసుకునే విషయాలు అవన్నీ. బట్ వెన్ యూ హ్యావ్ టు కమ్ టు చర్చ్, యూ హ్యావ్ టు కమ్ టు చర్చ్ అండ్ దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ అండ్ దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. బట్ ఐ హ్యావ్ వర్క్.
come to church. But I have other work, I have other places to go. Come to church. సంఘంగా కూడడం మానొద్దు. మనం వాక్యంలోనికి వెళ్తున్నప్పుడు, విశ్వాసంలోనికి వెళ్తున్నామంటే సమాజంగా కూడుట మానొద్దు. సమాజంగా కూడుట మానడం మాత్రమే కాకుండా సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అది ఎంతో మేలు, ఎంతో మనోహరం అని బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. మనం ఏం చేయాలి? ఒకరినొకళ్ళు పురిగొల్పించుకోవాలి, ఒకరినొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలి. హ్యావ్ ఫెలోషిప్, టాక్ టు ఈచ్ అదర్, టాక్ టు ఈచ్ అదర్. నువ్వు విశ్వాసంలో ఎలా ఎదుగుతున్నావు? ఆర్ యు ఫేసింగ్ ఎనీ ట్రబుల్స్? డూ యూ వాంట్ టు ప్రే ఫర్ మీ? లేదా ఇగో నేను ఈ పరిస్థితి గుండా వెళ్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయి. టాక్ టు ఈచ్ అదర్, టాక్ టు ఈచ్ అదర్. చాలా బాధాకరంగా ఉంటుంది, కానీ స్ట్రీక్ పోకూడదని ఏ సిచ్యుయేషన్ లేకపోయినా సరే బ్లాంక్ స్నాప్లు పెట్టడానికి మనకు టైం ఉంటుంది. కానీ చర్చ్లో గ్యాదర్ అవ్వడానికి మనకు టైం ఉండదు. అనేక మంది గురించి మాట్లాడుతున్నాను నేను, చాలామంది గురించి మాట్లాడుతున్నాను. వెరీ కామన్ థింగ్. ఈరోజు మనం ఏంటి అంటే, అబ్బా చర్చ్కి వెళ్ళాలా, ఎక్కడ లేని పనులన్నీ గుర్తొస్తాయి. చర్చ్కి వెళ్ళాలా, ఎక్కడ లేని వర్క్స్ అన్నీ గుర్తొస్తాయి. చర్చ్కి వెళ్ళాలా, ఇంకేదో గుర్తొస్తుంది, ఇంకేదో చేయాల్సి వస్తుంది. దేవుడు కూడా ఓకే అనే రీజన్ అయితే ఎవరిని నేను ఆపలేరు. బాప్తీసం తీసుకుంటున్నాము మనం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? మన కమిట్మెంట్ ఏంటి? కమిట్మెంట్ దేవునికి నా జీవితాన్ని సమర్పించడం, దేవునిలో నా జీవితాన్ని కొత్తగా నేను ప్రారంభించడం అంటే దాని అర్థం ఏంటి అని అంటే, సంఘంగా నేను కూడుట మానకూడదు, ఒకరినొకరు ఎంకరేజ్ చేయడం మానకూడదు. ప్రే ఫర్ ఈచ్ అదర్, టాక్ టు ఈచ్ అదర్, హ్యావ్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్. ఒకరికొకరు ప్రార్థించుకోండి, ఒకరికొకరు మాట్లాడుకోండి, ఒకరు ప్రార్థించుకోండి, ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకోండి, ఒకరి సంతోషం ఒకరు పంచుకోండి. ఎందుకంటే మన సమాజంగా మనం కూడుట మానొద్దని వాక్యం చెప్తుంది. రెండవ రాకడ ఇంకా అతి సమీపంగా ఉంది కనుక ఇంకెక్కువ చేయాలి మనం దాన్ని. చాలామంది ఎలా ఉంటామంటే, మనం వారానికి ఒక్కసారి సండే 2-3 గంటలు రావడానికి కూడా చాలామంది కష్టపడతారు. కానీ చాలామంది 2-3 గంటలు వచ్చి అయిపోయింది, ఇంకా వారం అంతా దేవునికి దూరంగా బతుకుతారు. మళ్ళీ 2-3 గంటలు వచ్చి దేవా 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 అంటారు. నువ్వు వచ్చిన ప్రతిసారి నువ్వు దేవుని క్షమాపణ అడగడానికి, నువ్వు వచ్చిన ప్రతిసారి నువ్వు సమస్యతో వచ్చిన ప్రతిసారి ఇట్లా ఉంటే ఇక నీకు పక్కన వాళ్ళతో మాట్లాడటానికి టైం ఎక్కడిది? నీ సహోదరుల గురించి, నీ సహోదరుల గురించి నువ్వు అడిగి తెలుసుకొని వారి కొరకును కూడా నువ్వు ప్రార్థించడానికి నీకు సమయం ఎక్కడిది? దేవుణ్ణి అడుగు ప్రార్థించమని, దేవుణ్ణి అడుగు నీకు శక్తిని ఇవ్వమని, దేవుణ్ణి అడుగు నీ సమస్యని తీర్చమని, దేవుణ్ణి అడుగు. నీ దగ్గరికి వచ్చి ఎవరైతే సమస్యని చెప్తారో, నా కొరకు ప్రార్థించమంటారో వారి కొరకు ప్రార్థించే. హ్యావ్ ఫెలోషిప్, స్టే కనెక్టెడ్, నాట్ జస్ట్ విత్ గాడ్. దేవునితో కనెక్టెడ్గా ఉండాలి, దేవునితో మనం కనెక్టెడ్గా ఉండాలి. ఎందుకంటే ఆయన నుంచి మనం వేరుపరచబడ్డాము అని అంటే మనం జీవించలేము, మనం బ్రతకలేము. అంత మాత్రమే కాకుండా దేవుడు ఇదిగో ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మనకి మన చుట్టూ మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, మన చర్చ్ మెంబర్స్, వీళ్ళందరినీ దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళతో మాట్లాడండి, కనెక్షన్స్ కలిగి ఉండండి, చక్కగా మాట్లాడండి, ప్రార్థించుకోండి, ఒకరికొకరు ప్రార్థించుకోండి. లెట్స్ ఆల్ ఆఫ్ us give thanks to God together. Let's all of us share our problems. Let's all of us pray for each other. ఎంకరేజ్ ఈచ్ అదర్. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, ఒకరికొకరిని పురుగొల్పుంచుకోండి, ఒకరినొకరు ఎంకరేజ్ చేయండి అని. అంత మాత్రం కాదు, లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను కనుక ఐ విల్ జస్ట్ మూవ్ పాస్ట్ ఇట్. మన దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను మనం వాడుకోవాలి, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం వాడుకోవాలి, ఆయన సంఘం కొరకు దాన్ని మనం వాడాలి, ఆయన గ్లోరీ కొరకు, ఆయన మహిమ కొరకు మనము వాడాలి. These are very simple instructions but very powerful ones, very important ones, very crucial ones. ఇగో కొద్ది రోజుల్లో కొద్దిమంది మీలో బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మీ సాతాను మీ నుండి
దూరంగా పారిపోవాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం నేర్చుకున్న ఇందుకు మనం చూసాం, శోధనలు వస్తాయి, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, మనల్ని ఎప్పుడు కిందకి లాగాలని చూస్తూ ఉంటాడు సాతాను. శోధన నుంచి ఎలా విడిపించబడాలి? మనము ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, శక్తిని అడగాలి. దేవా నాకు శక్తిని దయచేయి. ఎందుకంటే ఏ శోధన కూడా మనం జయించేదానికంటే బలమైనది కాదు. అండర్స్టాండ్ యువర్ కమిట్మెంట్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. శోధనల కొరకు ప్రార్థించండి, దానికి సిద్ధపడండి. లివ్ అవుట్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని కనపరచండి. నేను విశ్వసిస్తున్నాను, ఐ విల్ జస్ట్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. నో, నిన్ను నీ ఫ్రెండ్స్ చూసినప్పుడు ఇగో నువ్వు విశ్వాసం అని అర్థం కావాలి. నీ కలీగ్స్ చూసినప్పుడు నువ్వు విశ్వాసం అని అర్థం కావాలి. నీ రిలేటివ్స్ చూసినప్పుడు నువ్వు విశ్వాసం అని అర్థం కావాలి. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్, దేవునితో కనెక్టెడ్ ఉండాలి. దేవునితో అంటుకట్టబడిన అనుభవం కలిగి మనం ఉండాలి. ప్రార్థించండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ బ్యాప్టిజం. బిగిన్ అ న్యూ లైఫ్ టైమ్ ఆఫ్ అ జర్నీ, because you are beginning a new lifetime of a journey. And remember, you are not alone. God is with you. మనం ఒంటరిమి కాదండి. దేవుడు మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలా. ఎందుకు అనగలుగుతున్నాం అంటే ఆ మాట, ఒక్కసారి దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు అని అంటే ఇంక మనం అయిపోయామే. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈ అంశాలని, మాటల్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ వారమంతా కూడా ఎవరెవరైతే బాప్తీసాల కొరకు సిద్ధపడుతున్నారో ప్రార్థించుకోండి. ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు వీలుంటే ఈ మెసేజ్ని మళ్ళీ వినండి, మళ్ళీ చూడండి. కీప్ లిస్నింగ్ టు వర్డ్, కీప్ ప్రైజింగ్ గాడ్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా తండ్రి నాయన, నీ కృప చూపించినందుకు వందనాలు ప్రభా. అయ్యా నాయన, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. తండ్రి నాయన, మా జీవితంలో నాయన ఒక నూతన క్రియను నాయన మీరు చేయడానికి మొదలుపెట్టారు ప్రభా. అయ్యా తండ్రి నాయన, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు తండ్రి యేసయ్య. అయ్యా తండ్రి నాయన, మేము మీ సన్నిధిలో తీసుకున్న తీర్మానాన్ని మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి నాయన. బాప్తిస్మం అంటే అది మాకు మధ్యన జరిగేది కాదు, కానీ ప్రభా తండ్రి నాయన సమాజంగా ప్రభా నాయన మేము బహిరంగంగా తండ్రి నాయన దాన్ని మేము ఒప్పుకుంటున్నాము. అయ్యా మీరు మా సొంత రక్షకుడు అని నాయన మేము బహిరంగంగా నాయన ప్రకటిస్తున్నామన్న అంశాన్ని ప్రభా నిన్న మాటని మేము గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి. దాని ప్రకారంగా జీవించడానికి నాయన సహాయం చేయండి ప్రభా. లార్డ్, హెల్ప్ us అండర్స్టాండ్ ద కమిట్మెంట్ దట్ వీ హ్యావ్ గివెన్ ఇన్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. అయ్యా నాయన, అంత మాత్రమే కాదు, వాక్యం చెప్తుంది నాయన. అయ్యా నాయన, మేము బాప్తిస్మం తీసుకున్నాము అంటే, మీకు దగ్గర అవుతున్నాము అంటే మేము ప్రయాణించవలసినది ఇరుకు మార్గం అని. అయ్యా తండ్రి నాయన, ఇరుకు మార్గంలోనైనా మేము వెళుతున్నప్పుడు అనేకమైన శోధనలు ఎదురొస్తున్నాయి, అనేకమైన సమస్యలు ఎదురొస్తాయి. అయినను కానీ ప్రభా తండ్రి నాయన, మీ శక్తి ద్వారా, మీ బలము ద్వారా ప్రభా, మీ కృపచేతనైనా మమ్మల్ని రక్షించుకోండి ప్రభా. మీ కృపచేత ప్రభా నైనా మమ్మల్ని బయటపరచండి ప్రభా. తండ్రి నాయన, తండ్రి దేవనైనా సమస్యలను తండ్రి శోధనను నన్ను విడిపించడానికి, దాని నుంచి నన్ను విడుదలను కలిగించడానికి నన్ను మీరే సహాయం చేయండి తండ్రి నాయన. ఎందుకంటే ప్రభా నాయన, మేము పోరాడలేని దానికంటే నాయన అధికమైన శోధనలు మీరు మాకు ఇవ్వరు కనుక అయ్యా తండ్రి నాయన. కానీ మా శోధనలు నాయన మమ్మల్ని గెలుస్తున్నాయంటే అయ్యా తండ్రి నాయన, మేము బలహీనం అయిపోతున్నాం. మేము ఒక్కసారి మమ్మల్ని దర్శించండి ప్రభా. తండ్రి నాయన, మీరే సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా నాయన, మా విశ్వాసాన్ని మేము కనపరచడానికి మాకు సహాయం చేయండి అయ్యా నాయన. ఇదేదో నాయన మాకు మాత్రమే నాయన మేము చెప్పుకునేది కాదు, మాకు మాత్రమే చూపించేది కాదు ప్రభువా. అయ్యా తండ్రి నాయన, మేము బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత అయ్యా నేను మేము ఇదివరకు ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళామో నాయన, ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు నాయన మాలోని మార్పు నాయన అందరూ గమనించడానికి సహాయం చేయండి తండ్రి నాయన. మాలోని మార్పు నాయన మా స్నేహితులను, మా రిలేటివ్స్ నాయన, మా బంధువులు గమనించడానికి సహాయం చేయండి ప్రభువా. Lord, let them understand, Lord. Let them see you, Lord, when they see us. తండ్రి నాయన, మా జీవితాలు నాయన మీకు స్తుతులు కలిగించేలాగా తండ్రి నాయన మేము స్తుతించేలాగా నాయన మీకు స్తోత్రం చెల్లించేలాగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా.
Lord, fill our hearts with thanksgiving, Lord. Fill our hearts, fill our lives with thanksgiving, Father, so that whatever we do, whatever we speak, Lord, let there be thanksgiving, Lord. Let there be gratitude in everything, Father. తండ్రి నాయన అంత మాత్రమే కాకుండా ప్రభు నాయన అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం తండ్రి నాయన ఎల్లప్పుడూ కూడా ప్రభు నాయన మీతో అంటుకట్టుబడిన జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం చేయండి యేసయ్య. తండ్రి నాయన మేము నుండి నన్ను వేరుపరచబడితేనైనా మేము జీవించలేము, మేము మరణించిపోతాం ప్రభు. తండ్రి ఒక్కసారి నేను మమ్మల్ని దర్శించండి అయ్యా. మేము ప్రయాణిస్తున్న పరిస్థితుల వల్ల కావచ్చు తండ్రి మేము నివసిస్తున్న ప్రదేశాల వల్ల కావచ్చు ప్రభు అయ్యా. మేము కలుసుకుంటున్న మనుషుల ద్వారా మాకు స్నేహితుల ద్వారా కావచ్చు కానీ ప్రభు తండ్రి అనేక సార్లు మాకు శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించి అయ్యా నీతో అంటుకట్టబడిన జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి మా సహోదరులతో సంఘం అనే సహోదరులతో అయ్యా మేము కనెక్టెడ్ ఉండడానికి సహాయం చేయండి ప్రభా. లార్డ్, హెల్ప్ us have a good fellowship with our peers. Help us have good fellowship with the brothers and sisters of our church, Lord. అయ్యా మేము సంఘంలోనికి వస్తున్నప్పుడు ప్రభా తండ్రి మీ సంఘాన్ని కోల్పోకుండా మీ మందిరాన్ని మేము కోల్పోకుండా అయ్యా తండ్రి మీ ప్రసన్నతను మేము అనుభవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా ఒక్కరోజు కూడా ప్రభా సంఘాన్ని మేము విడిచిపెట్టకుండా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. మేము ఎక్కడున్నాను సరే సమాజంగా కూడుకున్నట్టనైనా మేము మానమని మేము ప్రార్థిస్తున్నాం బ్రదర్. మేము తీర్మానం తీసుకుంటున్నాం తండ్రి, ఒక్కసారి మమ్మల్ని దర్శించండి ప్రభా. అయ్యా తండ్రి మాలో క్షమాపణ దయచేయండి తండ్రి. అయ్యా మాలో క్షమాగుణాన్ని దయచేయండి ప్రభు. అయ్యా తండ్రి మాలో ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకునే మనసుని దయచేయండి తండ్రి. అయ్యా మాలో ఒకరికొకరు ప్రార్థించుకునే మనసుని దయచేయండి తండ్రి. అయ్యా మాలో ఒకరికొకరు మా సంతోషాన్ని పంచుకొని అందరం కలిసి కూడా ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా అతి ప్రాముఖ్యంగా ప్రభు అయ్యా అనేక మంది మీ కృపచేత రక్షింపబడి అయ్యా వచ్చే వారము వచ్చే ఆదివారము వారి బాప్తిస్మముల కొరకు సిద్ధపడుచుండగా ప్రభా ఒక్కసారి ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ఒక్కసారి వారిని దర్శించండి ప్రభా. తండ్రి ఒక్కసారి వారిని ముట్టండి ప్రభా. తండ్రి ఒక్కసారి కూడా తండ్రి ఒక్కసారి కూడా వారు తొలగిపోకుండా వారికి శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా వారికి అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయ్యా మీ వాక్యపు అంచు మీ వాక్యపు కంచెతో వారిని ఉంచండి ప్రభా. అయ్యా మీ రెక్కల చాటున వారిని కాచి కాపాడి భద్రపరచండి ప్రభా. అయ్యా మీ దూతల కావలి వారికి దయచేయండి యేసయ్యా. మీరే సహాయం చేయండి తండ్రి. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారి జీవితాన్ని వారి పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభా తండ్రి మరలా నీలో అయ్యా ఆత్మలో నూతన జన్మానుభవాన్ని వారికి వచ్చుచుండగా ప్రభా తండ్రి అయ్యా ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. Help them lead a peaceful life, Lord. Help them lead a faithful life, Jesus. Despite being tempted, Lord, despite having temptations and trials, Lord, help them get through them, Lord. తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఈ ఆరాధన అంతటిని ప్రభా ఆది నుండి అంతం వరకు మీకు జయకరంగా మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దీన్ని జరిపించినందుకు వందనాలు ప్రభా. తండ్రి మధ్యలో చిన్న శోధన వచ్చిన కరెంటు పోయినా ప్రభా తండ్రి మీరు కృప చూపించారు. ఆరాధన ఎక్కడ కూడా ఆగకుండా ప్రభా మీరే సహాయం చేశారు ప్రభా. అయ్యా ఈ వారం అంతా మీరు కాచి కాపాడి భద్రపరచండి. ఈ 2 వారాలు కూడా ప్రభా అయ్యా తండ్రి మేము మరలా నీ సన్నిధిలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధించేంతవరకు కూడా ప్రభా మీ కృపను అనుగ్రహించండి, భద్రతను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం ప్రభు యేసుక్రీస్తునామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎందుకు వందనాలు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోండి. ఎస్పెషలీ ఎవరైతే బ్యాప్టిజమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఇంకెక్కువగా ప్రార్థన చేసుకోండి. స్పెండ్ లెస్ టైమ్ విత్ అదర్ థింగ్స్, లెస్ టైమ్ విత్ అదర్ పీపుల్, స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. వింటున్నారా? బాప్తిజం తీసుకునే వాళ్ళందరూ వింటున్నారా? స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్. ఎక్కువసేపు వాక్యం చదువుకోండి, ఎక్కువసేపు ప్రార్థన చేసుకోండి. స్పెండ్ యాజ్ లెస్ టైమ్ యాజ్ పాసిబుల్ విత్ యువర్ ఫోన్స్. ఓకే, ఏమైపోదు ఒక వారం మీరు ఫోన్ సరిగ్గా వాడకపోతే ప్రపంచం తలకిందులు అయిపోదు. ఓకేనా? అర్థమవుతుందా?
ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే మీరు దాన్ని చూసుకోండి, కాలేజీకి వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, ఇంకేదన్నా చేయాలో చేయండి. బట్ మేక్ షూర్ టు స్పెండ్ గుడ్ టైం విత్ గాడ్, మేక్ షూర్ టు స్పెండ్ గుడ్ ఎనఫ్ టైం విత్ జీసస్. ప్రార్థించండి, వాక్యం చదవండి. వచ్చే వారము మీకు గుర్తుంది కదా, సాటర్డే మీరు అందరూ వస్తారు. మార్నింగ్ నుండి నైట్ వరకు యూ విల్ స్టే హియర్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్. నైట్ మనకి సర్వీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, సండే మార్నింగ్ విల్ గో ఫర్ బ్యాప్టిజమ్స్. ఎన్నింటికి రావాలి చర్చ్కి? 6 o'clockకి. కుదిరితే ఇంకో